హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వారాహి పూజ చేసేటప్పుడు కానీ లేదంటే జపం చేసేటప్పుడు కానీ ఎరుపు రంగు బట్టలు వేసుకోవాలి. జపం చేసేటప్పుడు ఎరుపు రంగు వస్త్రం మీద కూర్చొని జపం కానీ పూజ కానీ చేయాలి. అలాగే జపం చేసుకునేటప్పుడు స్ఫటికమాల కానీ పగడాల మాలతో చేసుకోవడం వల్ల విశేష ధనప్రాప్తి, మంత్రశక్తి కలుగుతుంది. వారాహి మాత దీక్ష చేసేటప్పుడు వాటికి కొన్ని వస్త్రాలు ఉంటాయండి. వారాహి పూజ కోసం చేసే బట్టలు అవి మాత్రమే వేసుకోవాలి. లేదంటే వీలు లేదు అనుకుంటే ఒకవేళ మీరు ఎర్ర కండువ అయినా వేసుకోవచ్చు. మీరు వారాహి గురించి తెలుసుకోవాలని, మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వారాహి దీక్ష చేయాలి అనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు పాదరక్షలు, చెప్పులు అస్సలు వేసుకోకూడదండి. చెప్పులు లేకుండా అమ్మవారిని తలుచుకుంటూ నిత్యం అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరేమైనా పూజ కార్యక్రమాలు కానీ లేకుంటే మీ ఇంట్లో జరిగే ఏదైనా శుభకార్యం కానీ జరపాలి అని అనుకున్నప్పుడు, సక్రమంగా కార్యక్రమాలు జరగాలి అని అనుకున్నప్పుడు, కోరిన కోరికలు కాలేవు అని అనుకున్న పనులు ఈ మంత్రం ద్వారా సాధ్యపడతాయి. సత్వర ఫలితాల కోసం ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని రాత్రి పడుకోబోయే ముందు తప్పకుండా జపించండి. 10 గంటల నుండి 2 గంటల మధ్యలో ఆ సమయంలో మాత్రమే జపించాలి. ఒకవేళ వీలు పడలేదు, కుదరలేదు, టైం లేదు అని మీరు అనుకున్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో, అంటే 3:30 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆ సమయంలో జపించడానికి ప్రయత్నించండి. మీకు జరిగే కష్టాలు, నష్టాలు, ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఏమున్నా అమ్మవారు తప్పకుండా తీరుస్తారని, మీ కోరికల్ని నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారికి దండం పెట్టుకొని పూజ చేయండి. పూజ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని అమ్మవారికి పూజలు చేయండి. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్ఫుల్. ఏ క్షణాన్న అయినా అమ్మవారిని పూజించడం వలన ఏ క్షణాన్న అయినా మనల్ని అనుగ్రహించగలరు, మనం కోరిన కోరికలు తీర్చగలరు. అలాగే మీరు కొన్ని చెడు ఆలోచనలతో, కొన్ని అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే తొందరగా మానుకోండి. అమ్మవారి అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉంటుంది. కుళ్ళు కుతంత్రాలు లేకుండా అమ్మవారిపై ఎవరైతే ప్రశాంతంగా ఉండి అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారి జపాలు చేస్తూ ఉంటారో అమ్మవారు అలాంటి వారిని తప్పకుండా అనుగ్రహిస్తారు. మీరు ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే, ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహీదేవి నమో నమః. ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. మీ కార్యక్రమాలు తప్పకుండా విజయం సాధించగలరు.